బియ్యంలో గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. మరి బియ్యంలో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం అయితే వేసుకోవాలి. ఎంత అనేది దాన్ని బట్టి మీరు బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా కడిగేసుకొని ఈ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ మంచి వాటర్ అయితే వేసేసుకొని నానబెట్టేసుకుందాము. ఇలా కడిగేసుకొని ఇప్పుడు మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బియ్యం అయితే నానిపోయాయి. ఇలా నానిన తర్వాత బియ్యాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మెత్తగా. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా వేడైన తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, యాలకుల, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని ఈ ఆనియన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్ని బాగా మగ్గించేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి నూనెలో. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ని అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించేసుకోవాలి. నేను వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను, మామూలు దాంట్లోనే చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈలోపు బియ్యం కూడా నానిపోయాయి కదా, అందులోకి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు ఇందులోకే ఎగ్గునైతే ఇలా పగలగొట్టేసుకొని ఇలా ఎగ్గునైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. నేను వచ్చేసి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు బియ్యాన్ని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని రెండు కూడాను ఇలా బాగా కలిపేసుకుందాం. బియ్యంలో కలిసేలాగా మొత్తం కూడాను ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను ఇలా కలిపేసుకొని ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మగ్గించి పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఇది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇలా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఎగ్గును కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడాను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1కి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. 1కి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇలా 2 కంటే కొంచెం తక్కువ అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంతవరకు మనం ఉప్పు అయితే వేసుకోలేదు. ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని మరి వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవడమే. ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్కి విజిల్ అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్ అయితే పెట్టేసుకుందాము. 3 విజిల్ల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా.
విజిల్స్ తర్వాత అయితే చూసేద్దాం మనము. ఇంకా చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. మనకి కరెక్ట్గా 3 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్తో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని నైట్ డిన్నర్ లాగానే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కొత్త రెసిపీని ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.